పేరు చెప్పవా? నా పేరు అంతమ్మ. ఏ ఊరి మీది? పుల్మద్. పుల్మది. ఏంటి మీ సమస్య చెప్పండి. అది 2020 సంది మా ఎంట పడ్డాడు ఎవరు? మావోడు. మీ ఊరి పేరు? రామచంద్రి. రామచంద్రయ్య. రామచంద్రి వెంకటయ్య మా ఎంట పడ్డారు. రామచంద్ర వెంకటయ్య శిర్షిగా. ఓకే. మా ఎంట వాడి బూతులు అడ్డమైన మాటలు తిట్టుడు కంపెనీ ఆటరు 2 ఏళ్ళ కొల మళ్ళీ కాలువ తీస్తున్నారు. మా క్యాస్ట్కి వచ్చిపోయింది. రాత్రి పగలు చూడదాలక నిద్రపోక మేము టెన్షన్ పడిపోతున్నాం. మా జీవితం ఇచ్చితం చేస్తారు. నువ్వు ఏమన్నాను నువ్వు, నాకైతే బాధ అనిపిస్తున్నావు. అసలు ఏ సమస్య పైన? ఏ సమస్య లేదు. మా చేను పోకుండా తోవ లేకుండా తీసేస్తున్నాం. దేని గురించి? మామిడి చెట్టు నరకాలి. ఎందుకు మామిడి చెట్టు కేసు పెట్టిండు. సులగమ్మంటే మళ్ళీ కాగితాలు తెస్తలేడు. సుల అవుతామని పోయిండు. మళ్ళీ కాగితాలు తెస్తలేడు. చెట్టు నరకదాం అంటున్నాడు. చెట్టు ఆ జాగాలో లేదు, మా జాగాలో ఉన్నది. మళ్ళా మా జాగాలో ఉన్న చెట్టును నరకమంటారు. ఎవరి చెట్టు అనుకున్న మన జాల చిన్న చెట్టు మా జాల మామిడి చెట్టు ఉన్నది. ఎవరి చెట్టు అలకుండా ఎందుకు నరకాలి? అట్లా కూడా పోనీ అని ఒక్కుంటివి. మళ్ళా తోబ ఉన్న జాగ కూడా మాకే ఉంటది. అది కొంచెం ఎక్కువ భూమి కూడా ఉండాక మమ్మల్ని ఇంత ఆయాసం ఇంత తిప్పలు పెడుతున్నాం. మాదికే ఉన్నది భూమి కూడా, కానీ వాడు అంత బాధ పెడుతున్నాడు. ఏం చేయాలి చెప్పు. ఎవరి ఇతనికి నేర్పిస్తుంది? ఎవరి ఇతనికి ధైర్యం? ఎవరు అడుగుజాడలు? సర్పంచులు. ఊళ్ళో సర్పంచ్ హిమ్మత్ ఎక్కువైంది. సర్పంచ్ పేరు? శివయ్య. శివయ్య. శివయ్యనా వాళ్ళ భార్యనా సర్పంచ్? లేదు శివయ్య పెండ్లం. శివయ్య పెండ్లం. కానీ ఇతను మధ్యలో ఉంటాడు కదా, పెండ్లం దిక్కెళ్ళి ఉంటాడు కదా, ఆయనదే. పోయి చెప్తే కూడా ఊళ్ళో పంచాయతీలు కూడా పెట్టి చూసారు 2 మాటలు. ఆ పంచాయతీలకు కూడా వినడు పొండి అంటారు. ఇక మా క్యాస్ట్ వచ్చారు చూసి 2-3 నెలల కోల భూమి అట్లాగే బీడే పడ్డది. మరి ఏదో నిన్నడుతుంది ప్రయత్నం చేసి ఇక్కడ వచ్చినాం గానీ అది బీడే పడ్డది. మా మనసు అంతా కలకల బాధ. ఏం చేయాలి? మాకైతే చిన్న బాధలేదు సార్. నువ్వేమన్నాను? మీ పెద్ద మనుషులు ఊళ్ళో పెద్ద మనుషులు మీరు ఎక్కువ సపోర్ట్ ఇవ్వలేరా? ఉన్నారు కానీ ఇంటలేడు. వాళ్ళకు కూడా ఇంటలేడు. మంది కూడా ఇష్టపడిపోతున్నారు. అసలు కొన్నోళ్ళు ఎవరు మీ భూమిని? మా ఆడే కొన్నాడు. మీ తోగతో ఇనోడే కొన్నాడు. ఓకే. మళ్ళీ ఇతను సర్పంచ్కి ఏమి సంబంధం? అతను విషయంలో జోక్యం చేసుకుంటే కోట్లు గిట్లు వేసిండు. కోట్ల వేసిండు. అంత గొల్ల మంది అంత కాపు మంది ఓదిక్కుంటే వీడి అల్ల దిక్కుంది. అట్లా ఓట్ల నుంచి మొత్తం ఇక బాధ చెప్పినట్టు వింటాం. అంటే మీరు ఓట్లు వేయనందుకు అతను మీ మీద కక్ష కట్టిండా? కక్ష కట్టి. ఓకే. మరి చెప్పమని నిన్న మొన్న కూడా పోయిండ. అంటే ఈయన పోతే కూడా ఏం మీది దిగకపోండి, మీరు వినరుకోండి అంటాడు. ఇస్తే వీడు తిరుగుతుంటాడు. మా ఆడు భూమి తీసుకున్నాడు తిరుగుతుంటాడు, కానీ మా మాట పట్టించుకోడు. ఓకే. గట్ల మస్తు బాధ పెడుతున్నాడు. 4-5 ఏళ్ళ కొల బాధ పెడుతున్నాడు మమ్మల్ని. ఏం చేయాలి అంటే ఎక్కడ పోవాలి? ఉన్నొక్క పిల్లగాని ఏం చేయాలి? నేను బిడ్డ దగ్గర ఉన్నా పిల్లగాని కొరకు ఏం చేయాలంటే అని పోయి చేనుల దిక్కు చూస్తే బాధ అవుతుంది మాకు. మా చేను దిక్కే మొత్తం ఆ నీళ్ళన్నీ కూడా పోనీయడు. ఒక్క కాలువలో మొత్తం మాదికే నీళ్ళన్నీ. ఇక భూమి కూడా వానికి ఎక్కువ ఉన్నది ఇంత మీద. ఇక మొత్తం మరి మీద ఎక్కువ ఉన్నప్పుడు తోవిడిస్తే అయిపోతుంది. వాడు తోవగుడి వాటాడు. వానికి హిమ్మతి ఇచ్చిన కొద్ది గట్ల చేస్తున్నాడు. మళ్ళీ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ పోయినంట కదా, ఏమన్నాడు కలెక్టర్ సార్? ఇక కలెక్టర్ సార్ మనకు చెప్పినాడు సార్. ఏమో చెప్పాలి. సరే, హామీ ఇవ్వలేడా? మా ఎంఆర్ఓ తోటి మాట్లాడి చెప్పిండా? ఓకే. హామీ ఇచ్చిండా మీకు? సరే అన్న, మీరు చెప్పండి అన్న. మీరేమవుతారు అవ్వకి? కొడుకునా? చెప్పండి. మీ వాళ్ళతో ప్రాణహాని ఉందా? నా పేరు గొల్ల సురేష్. వాళ్ళది 2022 నుంచి పెద్ద ప్రాబ్లం ఉన్నది వాళ్ళ. అప్పుడు ఏం చేసారంటే ఉరం తీసేసారు. ఇద్దరి మధ్యలో కాలువ ఉండి కాలువ లేకుండా ఉరం తీసేసారు. చేసితో తీసేసారు. లేకుండా తీసేసి మళ్ళీ చేంజ్ చేసారు. చేంజ్ చేసి ఉన్న నీళ్ళన్నీ మా దిక్కు, వాన నీళ్ళు మొత్తం మా దిక్కే మక్కుతారు. ఇక అప్పుడు ఇక పోనీ అని వదిలేసాం. సఫర్ ఆపుకున్నాం. ఊరుకుంటే మళ్ళీ ఆయన మా మీద కేసు పెట్టిండు. 2022లోనే మా మీద కేసు పెట్టిండు. ఇప్పుడు ఆ కేసు సులగమ్మంటే సులగాడు నడుస్తూనే ఉంది. ఆ కేసు ఉన్నది. అయినా కానీ ఆ చెట్లు నరికేయమని పెట్టిండు. చెట్లు నరికితే కానీ మిమ్మల్ని ఓని అంటుండు. ఆ భూమి మా నాయన భూమి. మా నాయన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండు. 2 ఎకరాల 13 గుంటలు భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండు. మరి 2 ఎకరాల 13 గుంటలు మీరు కొలత చేసుకోవాలి కదా. తక్కువ అయితే మేము ఇస్తాం కదా, ఎక్కువ మాది మాకు ఉంటుంది. మరి
తక్కువంటే అడుగు, ఎక్కుంటే మాకు ఇడిచిపెట్టు. కానీ ఇదేంది దౌర్జన్యం? వాళ్ళు నిన్న మొన్న సంగారెడ్డి షేర్ అని ఒకటి కొన్నారు. ఆ షేల తమ్మం ఉన్నది. మాటికి ముందు మా చిన్న ఆయన కొడుకు శ్రీశైలం అని కరెంట్ పోల్ తీసేస్తా అంటారు. అంటే ఇవి ఎంత దౌర్జన్యం అనాలి? మీ చేనులో ఉన్న పోనమా? మా బోర్కు రాకుండా కరెంట్ పోల్ తీసేస్తా అంటారు, కలెక్షన్ తీసేస్తా అంటారు. అంటే ఎట్లా బతకాలి? చేను కోనికే పుట్టాడు బాధ, భయం ఉన్న వాళ్ళతో. ఒకసారి కరెంట్ డబ్బాలు కొట్టిరు, వాళ్ళు కరెంట్ డబ్బాలు కొడితే చేను కాడ సిసి కెమెరా పెట్టినాయి. ఇప్పుడు మీరు రేపు వచ్చి చూసినా కూడా అదే ఉండాలి. వాళ్ళ బాధ చేను కాడ సిసి కెమెరా పెట్టినాయి. ఇప్పుడు మళ్ళీ వందని ఇస్తలేదు. ఎట్లా బతకాలి? వాళ్ళ ప్రాబ్లం అట్లున్నది. ఇప్పుడు చెట్లు నరికితే కానీ కాలువ తీసేయడంట. ఓకే, దానికి దీనికి లింక్ పెట్టి పెట్టిండు. చెట్టు నరకాలంటాడు, మామిడి చెట్టు సింగ్ చెట్టు నరకాలంట. మామిడి చెట్టు మా ఎద్దులు ఉన్నది, సింగ్ చెట్టు వాళ్ళ ఎద్దులు ఉన్నది. మళ్ళీ ఇప్పుడు మీకేం కావాలి చెప్పు? నవంబర్లోనే 40,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు. 40,000 బాగుంత పైసలు అంటే 40,000 ఇచ్చిన. ఓకే, పోలీస్ స్టేషన్లో బాండ్ పేపర్ రాసుకున్నాం. ఏ దానికి విలువనే లేదు అసలు. మొత్తం అండదండలు ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళకు రాజకీయం అండ ఎక్కువ అయిపోయింది. నన్ను ఒక్కని చూస్తున్నా, నన్ను ఇబ్బంది పెడుతున్నాను. ఓకే, మీరే న్యాయం చేయాలని కోరుతున్నా. ఇప్పుడు కలెక్టర్ సార్ దగ్గర పోయింది కదా, అతన్ని ఏమన్నాడు? కలెక్టర్ సార్ అయితే ఎంఆర్ఓకు రిపోర్ట్ ఇచ్చిండు. ఓకే, ఎంఆర్ఓకి చెప్పిండు. ఓకే, న్యాయం చేస్తాను చెప్పిండు. ఓకే, మొత్తానికి మీకు ఏం కావాలి ఇప్పుడు? మాకేం కావాలి? మాకు బాట కావాలి. బాట కావాలి. మా చెట్లు మేము వదలం. ఓకే, వాళ్ళకి భూమి ఎంత ఉన్నది? 3 ఎకరాలు 2 ఎకరాల 10 గుంటలు ఉన్నది. వాళ్ళ భూమి వాళ్ళని ములుసుకోమని. ఓకే, మిగతా భూమి మాది. తక్కువంటే మేము ఇస్తాం, ఎక్కువంటే మంది తీసుకుంటాం. ఓకే, మా నాయన వాళ్ళకి అమ్మిడు. మళ్ళీ బాండ్ పేపర్లో కూడా ఇప్పుడు డాక్యుమెంట్ ఉంటుంది కదా, డాక్యుమెంట్లో మా నాయన కూడా మేము చెట్లని ఇవ్వలేము. మేము అలా వాళ్ళు దౌర్జన్యం చేస్తారు. 3 ఉన్నారు, మాకు దౌర్జన్యం చేస్తారు. చేనికి పోతే దొంగల మీద వర్షం నీళ్ళు పడితే మొత్తం చేని మీద నిలిచి పెడతాం. పంట పండించుకోదా, బతుకోద్దా? ప్రతి సంవత్సరం ఏదో ప్రాబ్లం ఇక ఇక్కడ వాన పడుతుంది, కింది చేను డౌన్ ఉన్నది, ఈశాన్య మూలకు ఉన్నది, మొత్తం వాటర్ మొత్తం మా చేనికి పంపిస్తాం. వీడు కనీసము చేలకెళ్ళి పోతే కూడా బాధని, వాళ్ళకు పొరం మీదకి పోతే బాధని. మళ్ళీ మీరు ఎట్లా పోవాలి మీ చేనులకు? మా పట్ట భూమి మేము దొంగలం అయిపోయినాం. ఇప్పుడు ఇంత ప్రాబ్లం అయిపోతున్నది. ఎట్లా చేయాలి? న్యాయం చేయాలని ఈరోజు కలెక్టర్ దగ్గరికి పోయినాం సార్. దయచేసి మాకు న్యాయం జరగాలని చూస్తున్నాం సార్.